ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శుభోదయం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడి ఆయన కృపగల రెక్కల నీడలో మనం దాచి భద్రపరిచారు. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని కూడా మరొక ఈ పరిచర్య నిమిత్తమై మీరు ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో చేస్తున్న కృతజ్ఞతాస్తుతుల మూలముగా మాకు కూడా మీ ద్వారా కృప కలుగుతుందని మేము నమ్ముతూ మీ అందరికీ మేము ప్రభుపేట తల వంచి వందనాలు తెలియచేస్తున్నాం. మీరందరూ కూడా క్షేమముగా ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగా ఉండాలని మానుదిన ప్రార్థనలు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ కార్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న అనుదినపు వర్తమాన కార్యక్రమాలు మీరు ఆశీర్వదించబడుతున్నారని, దేవుల్లో వృద్ధి పొందేటట్లుగా ప్రభువు కొనసాగిస్తున్నారని మేము నమ్ముతున్నాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఈరోజు మరలా మనం ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రవక్త యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 2వ వచనంలో 2వ భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ఇత్తడిని గురించి అలాగే ఇనుమును గురించి దేవుడు చెప్పాడు. ఇత్తడి గడియలను, ఇనుప తలుపులను, వీటన్నిటిని ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను అని అన్నాడు కదా. వీటన్నిటినీ ఆయన నిత్యముగా నిర్మూలపరుస్తాడు. అంటే వీటి యొక్క స్వభావం చాలా హార్డ్నెస్. ఇత్తడి, ఇనుము అనేది మన చేతులతో మనం వించితే ఇరిగిపోయే కట్టి పొలలు, చెక్క పొలలు, చిపురు పొలలు కావు కదా. అలాంటి హార్డ్నెస్, అలాంటి రఫ్నెస్, అంటే ఆ యొక్క కఠినత్వము. ఇది రియల్గా ఇవి తలుపుల గురించి, గడియల గురించి దేవుడు చెప్పడం కాదు. కొంతమంది స్వభావాలు, కొంతమంది పరిస్థితులు, వారి హృదయాలు, వారి యొక్క నేచర్, వారి యొక్క క్రియలు అలాగా ఉంటాయి అనేది ఇక్కడ సాదృశ్యంగా చూపబడుతున్నటువంటి మాట. సో దేవుడు చెప్తున్నటువంటి మాట ప్రకారంగా ఇత్తడి తలుపులు లాంటి వ్యక్తులు ఉంటారు, ఇనుప గడియల్ లాంటి స్వభావంతో ఉన్నటువంటి ప్రజలు ఉంటారు. దేవుడు అంటున్నాడు, నేను నీకు ముందుగా పోచుంటాను కాబట్టి ఇత్తడి తలుపులను నేను పగలగొడతాను, ఇనుప గొడవలను నేను విడగొడతాను అని. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తానుసారంగా మాట ప్రకారంగా మన ఆధ్యాత్మికమైన జీవిత యాత్ర కొనసాగిస్తున్నటువంటి వేళలో తప్పనిసరిగా ప్రభు మనకు ముందుగా ఉండి ఇలాగా ఎదురవుతున్నటువంటి వ్యక్తులు మనకు వస్తారు. ఇలాంటి కఠినత్వం మనకు ఎదురవుతుంది. సువార్త పని విషయంలో కావచ్చు, ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో కావచ్చు, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితం ముందుకు కొనసాగించబడేటట్లుగా మనం ఇటువంటి వ్యక్తులను ఎదుర్కొంటాం. అప్పుడే ఈ యొక్క జీవితంలో కొద్దిగా పోరాటాలు కలిగినప్పుడే కదా మనం ప్రభు మీద మరింతగా దృఢమైనటువంటి విశ్వాసంతో నిలబడడానికి, ఎదుగోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తాడు. 1990వ సంవత్సరాల్లో చైనాలో ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఎంతోమంది దేవుని యొక్క సువార్తను పేపర్లలో, చిన్న చిన్న బైబిల్లో నుండి చూచుకొని, చిన్న చిన్న పేపర్లలో వాక్యాలు రాసుకొని వాటిని పంచుకునేవాళ్ళు. అందరికీ బైబిల్ దొరికేది కాదు. ఆ యొక్క చైనా దేశంలో ఆ 1990లో అనేకమైన హింసలు, ఆ విధమైనటువంటి ప్రభుత్వాలు, కఠినమైనటువంటి దేవుడు లేడన్నటువంటి ఆ కమ్యూనిజం సిద్ధాంతంతో స్టిల్ ఈ రోజుకి కూడా ఆ దేశం ఆ విధంగా కొనసాగుతుంది. రష్యా కానీ, ఈ చైనా కానీ, కొన్ని కమ్యూనిస్టు దేశాలు ఉన్నాయి ఇప్పటికీ కూడా. అయినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యము ఆ యొక్క దినాల్లో మర్మముగా వెళుతూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది పట్టబడ్డారు, హింసించబడ్డారు, చెరసాల్లో వేయబడ్డారు, ఎన్నో వ్యాధులకి గురి చేయబడ్డారు, కొట్టబడ్డారు, రక్తాలు కారాయి, చంపబడ్డారు. స్వజనుల ముందు, పిల్లల ముందు, తల్లిదండ్రుల ముందు పిల్లల్ని హింసించారు. అలాంటి పరిస్థితులు ఎదురైనటువంటి ఆ దేశంలో అద్భుతమైనటువంటి మాట గత కాలంలోనే, ఈ రోజుకి కొత్తగా ఏం కాదు, గత కాలంలోనే తెలిసింది. ఆ మాట ఏంటంటే, చైనాలో పెద్ద బైబిల్ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో మనం బైబిల్ కొనేటప్పుడు చూస్తూ అడుగుతుంటాం, ఇది ఎక్కడ ప్రింట్ అయిందంటే చాలామంది చెప్తుంటారు, ఇది చైనా ప్రింట్ అయిందండి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు
ఆ రోజుల్లో ఉన్న ఆయన బిడ్డలు, ఆ శరీరం మన సంఘంగా ఉన్నటువంటి ఆ బిడ్డల యొక్క ప్రయాసం, త్యాగం, ఎంతోమంది ప్రభువును గురించి నేను ఎరుగని యేసు ప్రభుని, యేసు ప్రభు దేవుడు కాదని చెప్పమని ఆ యొక్క కమ్యూనిజం ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రభు కోసం వారు ప్రాణాలు అర్పించారే కానీ వెనకకు చూడలేదు. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పలేదు. ఆయనే దేవుడు, నేను ఆ విశ్వాసాన్ని కలిగి ఉంటాను, మీరు నన్ను చంపినా సరే నేను ప్రభు కొరకు చనిపోతాను కానీ పొరపాటున నేను యేసు ప్రభుని విడిచిపెట్టను అని ఆ దేశంలో ఉన్న ప్రజలు ప్రభుని హత్తుకొని ఆయన మార్గాల్లో నడిపించబడ్డారు. అలాంటి విషయాలు మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మన హృదయాలు ఎంతగానో ఈ రోజుల్లో మనం అలాంటి ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు కదా. ఈ రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవట్లేదు. ఈ రోజుల్లో మన దేశంలో, మన సౌత్లో అలాంటి సమస్యలు ఎక్కువగా కనబడట్లేదు. ఏదో 1-2 ఎక్కడో వినబడుతూనే ఉన్నాయి. కొంతమంది మతోన్మాదులుగా వాళ్ళు వీళ్ళు డిబేట్లు పెట్టుకొని తన్నుకుంటూ లైవ్లో యూట్యూబ్లో మనకు కాలక్షేపం చేపిస్తున్నారు అంతే. కానీ ఆ దేశంలో అయితే బైబిల్ ఇంటింట పోలీసులు జొరబడి బైబిల్లో ఉంటే, క్రైస్తవత్వాన్ని కలిగి ఉన్నారన్న ఆనవాళ్ళు ఉంటే వారికి మామూలుగా కాదు, అంత భయంకరమైన హింస ఉండేది. స్త్రీలను వేరుగా, పురుషుల్ని వేరుగా, పిల్లల్ని వేరుగా, తల్లిదండ్రులు వేరుగా, అలాగా ఇంటిల్లి పాదు ఎట్టుంటారో ఎట్టుపోతారో కూడా తెలియదు. చాలా కాలం క్రితం, ఐ థింక్ 96-97లో నేను ఆ పాట విన్నా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టుకొకరై అన్న పాట ఉంది కదా. ఆ పాట నేను విన్నాను. అంతకుముందే రాసున్నట్టున్నారు దైవజనులు. సో ఆ పాటలో ఆ పదాలు పెట్టలేదు కదా. ఆ విధంగా నేను చైనాలో కూడా దాని గురించి నేను విని దాని గురించి గ్రహించి మీకు చెప్తున్నాను. చైనాకు సంబంధించినటువంటి హతసాక్షుల పుస్తకం కూడా నా దగ్గర ఉంటుంది. సో ఆ యొక్క పుస్తకం చదువుతున్నప్పుడు కన్నీళ్లతో నేను చదివిన దినాలు నాకు గుర్తున్నాయి. అటువంటి సమస్యలు ఇంకా మన దేశంలో ఉత్పన్నం కాలేదు. సౌత్లో, నార్త్లో దరిదాపుగా ఆ చైనా ప్రభావపు ఆ గాలి వీస్తూనే ఉంది. ఆ విధంగా నార్త్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, ఈ యొక్క బీహార్, జార్ఖండ్, ఈ రాష్ట్రాలలో అవి కొనసాగుతూనే ఉన్నాయి. అలాంటి అల్లర్లు బాగానే పెట్టింది పేరుగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. సో ఈ విధంగా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నీ ఎదుట కఠినత్వంతో నింపబడినటువంటి హృదయాలు, జీవితాలు, కుటుంబాలు ఏమున్నా సరే నేను నీకు ముందుగా వెళ్తాను. నిత్యముగా ఇత్తడి తలుపులను నేను పగలగొడతాను, ఇనుప గడియలను నేను వెడగొడతాను. దేవుని యొక్క రాజ్య సువార్త నీ ద్వారా వ్యాపించబడాలి. నువ్వేదో లగ్జరీస్గా బ్రతుకుతూ ఏదో నువ్వు ఆస్తులు, బిల్డింగ్లు సంపాదించుకొని, కారులు సంపాదించుకొని, బ్రహ్మాండమైన హ్యాపీ క్రైస్తవ జీవితం అంటూ హ్యాపీ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను అనుకుంటూ వెళ్ళానే కాదు. ఈ యొక్క మాటలో దేవుని సన్నిధిలో నువ్వు ఆయన యొక్క సువార్త పని మీద ఆయన కొరకు నువ్వు జీవించడం ప్రారంభించిన తర్వాత ఎదురయ్యే ఏ సమస్యని, ఏ పోరాటమైనా సరే నిశ్చయముగా నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు నీకు తోడే ఉండి వాటిని నీకు సరళం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, అయ్యా మా జీవితాలలో నాయన మేము అయ్యా మీ యొక్క వాగ్దానాన్ని చేపట్టుకొని అయ్యా మీరు మాకు ముందుగా వెళుతూ ఇత్తడి తలుపులను పగలగొట్టి ఇనుప గడియలను విడగొడతానన్న మాటను మేము జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మా స్వార్థానికి, మా జీవితపు క్షేమానికి, మా జీవితంలో మేము శారీరకంగా బ్రతకడానికి కోసం కాదు, కానీ ఆధ్యాత్మికంగా సువార్త పని విషయమై దేవా మీ యొక్క సన్నిధి, మీ యొక్క రాజ్య వ్యాప్తి అనేక చోట్ల జరుగు నిమిత్తమై మాకు మీరు తోడై ఉండి ఆయన ఎక్కడ సువార్తకు ఆటంకాలు ఉన్నాయో ఆ చోట్లల్లా మీ వాక్కును పంపించి అయ్యా మాకు మీరు ద్వారాలు తెరిచి ఆయన సువార్త మా వీధిలోకి, మా ఊర్లోకి రావడానికి వీలు లేదు అన్న ఆ బోర్డులు మా రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో ఆయా ప్రాంతాల్లో మీరు అయ్యా చూస్తున్నారు కనుక అటువంటి ఆ ప్రాంతాలలో, అటువంటి గ్రామాల్లో, పట్టణాల్లో
సువార్త ప్రబలునట్లుగా అద్భుతమైన కార్యాలు మీరు చేయుదురుగాక. ఎవరైతే ఆ బోర్డులు ఏర్పాటు చేశారో వారే క్రీస్తులకు సాక్షులై అయ్యా సౌలు పౌలుగా మారినట్లుగానే ఆ ప్రాంతాలు మార్చబడునుగాక. అద్భుతం మీరు చేయండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. ఈ మాటలు విన్న నీ బిడ్డల యొక్క జీవితాలు కూడా రోషం కలిగి, వైరాగ్యం కలిగి, ఆసక్తి కలిగి మీ కొరకు తమ జీవితాల్లో త్యాగం చేయడానికి వారి యొక్క హృదయాల్ని మీ ఆత్మచేత ప్రేరేపించండి. మీ రాకడకు రాజ్యానికి మేము మీ పేరట చేసిన క్రియలు వెంటొస్తాయి కనుక వాటి విషయమై జాగరూకులైన బిడ్డల ముందుకు సాగుటూ సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును సదాకాలము తోడేమిని నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రోఫెట్ అందరికీ వందనాలు. నీ జీవితంలో సేవలో కానీ విశ్వాసం జీవితంలో కానీ ఇత్తడి తలుపులున్నా ఇనుప గడియలున్నా ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రభు నీకు ఆ విధంగా సాయం చేసి నిన్ను బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.